అందరికీ నమస్తేనండి. ఈ పుస్తక పఠనం ఆ, ఆ, ఈరోజు వచ్చిన ఆ పుస్తక అభిమానులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు, ప్రత్యేక స్వాగతం అండ్ సుస్వాగతం. ఆ, మన ఈ పుస్తక పఠనం అనే గ్రూప్ని పెట్టి ఒక సుమారు ఆ, నెల రోజులు దాటింది. ఇది ఫస్ట్ మొదటి రోజుకే 100 మంది మనకి గ్రూపులో జాయిన్ అయ్యటం జరిగింది. ఈరోజు నెల రోజుల్లో సుమారు 385 మంది మన గ్రూప్లోకి వచ్చారు. అంటే వాళ్ళు సమయభావం కావచ్చు, ఈ సమయానికి జాయిన్ అవడానికి వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవుతూ రెస్పాన్స్ అవడం అనేది జరుగుతుంది. ఇది రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ మనకి ఈ పుస్తక సమీక్షలో కూడా ఎక్కువ మంది జూమ్లోకి వస్తారని ఆశిస్తున్నాము. ఆ, ఈ సందర్భంగా మనం స్వామి వివేకానంద ఒక కొటేషన్ ని, ఆయన చెప్పిన ఒక మంచి మాటను నేను తెలియజేస్తున్నానండి. ఆ రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. అద్భుతంగా స్వామి వివేకానంద గారి కొటేషన్ తెలియజేయడం జరిగింది. అంటే ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన వ్యక్తి అంటూ ఎవరన్నా ఉన్నారంటే అది ఆ ఎవరికి వారే మించిన వ్యక్తి లేరండి అని స్వామి వివేకానంద గారు ఎంత చక్కగా చెప్పారు. కాబట్టి మన మన మనతో పాటు మనము కొంతసేపు అయినా మాట్లాడుకోవాలని అంటే దానికి ఒక సాధన, ఒక పుస్తకం అండి. ఆ పుస్తకం సాధన ఎప్పుడైతే చేశామో అసలు దాని గురించి మనతో మనం అసలు ఎందుకు మాట్లాడుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే. ఈరోజు ఆ వక్త మనకి సునీత జివ గారు, అలాగే మనకి ఆ సమన్వయకర్తగా మనకి స్వర్ణ బోడేపూడి గారండి. ఈమె చాలా చక్కగా ఆ అంటే ఆ సైకాలజీ చేసి సైకాలజీ మీద పిహెచ్డి చేస్తున్న మేడం. లైఫ్ అండ్ సాఫ్ట్ స్కిల్ కోచ్. చాలా అద్భుతంగా ఈరోజు పేరెంట్స్ కి అండ్ స్టూడెంట్స్ కి కూడా వాళ్ళకి కావాల్సిన సజెషన్లు ఇస్తూ వాళ్ళని సరైన ఆలోచన విధానంలోనూ సరైన మార్గంలో తీసుకెళ్లే అద్భుతమైన ప్రయత్నం అనేది చేస్తున్నారు. మేడం, ఈరోజు మీరు స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. పుస్తక ప్రియులందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. సో ఇంత మంచి ప్రోగ్రామ్ ని ఒక మంచి సుభాషితంతో స్టార్ట్ చేద్దామండి. ఆపదలయందు ధైర్యము, అంచిత సంపదలందు దాల్మియున్, భూప సభాంతరాళమున పుష్కల వాక్చాతురత్వము, అజి మహాపటు శక్తియున్, యసమున్నందనురక్తియున్, విద్యయందు వాంఛా పరివృద్ధియున్, ప్రకృతి జన్య గుణంబులే సజ్జనాళికిన్. అంటే ఆపదలు వచ్చినప్పుడు ధైర్య గుణము, ఐశ్వర్యము వచ్చినప్పుడు ఓర్పు, రాజసభలో వాక్చాతుర్యము, యుద్ధములో శౌర్యం చూపటం, కీర్తి యందు ఆసక్తి, విద్యయందు మిక్కిలి కోరిక, ఈ గుణాలన్నీ సజ్జనులకు సహజ గుణాలని భర్తృహరి సుభాషితం అండి. సో మన పుస్తక ప్రియులందరికీ ఈ విజయందు అభిమానం ఉన్న ఈ ప్లాట్ఫామ్ లో వచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మనకి పుస్తకం గురించి అత్యధిక సాఫల్యం అనే పుస్తకం గురించి చెప్పడానికి వచ్చిన సునీత జుబా గారి, ఆవిడ వెల్త్ కోచ్ గా, లైఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోచ్ గా, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ గా, లైఫ్ స్కిల్ అండ్ సాఫ్ట్ స్కిల్ కోచ్ గా, ఎన్ఎల్పి ట్రైనర్ గా, స్పిరిచువల్ స్పీకర్ గా, ఇప్పటి వరకు 1000కి పైగా సెషన్స్, 10,000 1-to-1 సెషన్స్ కౌన్సిలింగ్ ఇచ్చారండి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, హోమ్ మేకర్స్, ఇలా వేరు వేరు రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చున్నారు. అలాగే యూనిపవర్ వెల్త్ అనే ఛానల్ ద్వారా జూమ్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు. న్యూరో క్వాంటమ్ వెల్త్ సిస్టమ్ అనే ప్రత్యేకమైన వెల్త్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రోగ్రామ్ కూడా మేడం చేస్తున్నారండి. వ్యక్తుల మైండ్ సెట్, వాళ్ళ వైబ్రేషన్ ని పెంచడం, వాళ్ళు అనుకున్నది జీవితంలో సాధించడం కోసం తన శాయశక్తుల కృషి చేస్తున్నారు. వాళ్ళల్లో మార్పు తీసుకొచ్చి చాలా మందిని తన వాళ్ళల్లో ఎటువంటి
ఆ, ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఫాలో అయ్యే దాంట్లో ఉన్న చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అన్ని సవరించుకుంటా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. అండ్ మేడం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంఏ సోషల్ వర్క్, ఎంఎస్సి సైకాలజీ, అట్లాగే కంప్యూటర్ లాంగ్వేజెస్ లో పీజీడీసీఏ ఒరాకిల్ చేశారండి. అంతేకాదు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. మేడం అంతేకాదు మేడం యొక్క హాబీస్ రీడింగ్ బుక్స్ అండ్ కుకింగ్ ఫుడ్ అండి. తన లైఫ్ గోల్ ఏంటంటే ప్రజలు తన లోపల అడ్డంకులన్నీ తొలగించుకొని సంపదతో నిండిన జీవితం గడిపేలాగా మార్పు తీసుకురావటం. సో తన లైఫ్ గోల్ లాగానే తనకులానే మనందరం కూడా తమలోని అడ్డంకులన్నీ తొలగించుకొని మన జీవిత గమనాన్ని సక్సెస్ఫుల్ గా సాధించాలని కోరుకుంటూ ఆ, మేడం గారు బ్రియాన్ ట్రేసీ గారు రాసిన అత్యధిక సాఫల్యం అనే పుస్తకాన్ని ఈ వారం మన ముందుకు తీసుకొస్తున్నారు. సో జువా సునీత గారికి సాదర ఆహ్వానం పలుకుతూ, మేడం ద ప్లాట్ఫామ్ ఇస్ యోర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డియర్. వండర్ఫుల్ ఇంట్రడక్షన్ కదా. ఐ ఫీల్ ప్రౌడ్. ఓకే, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పేరుని నేను ఉన్నంతకాలం నా తర్వాత కూడా నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాను. ఎస్, ముందుగా ఇక్కడ ఈ వేదికని అలంకరించిన గొప్ప గొప్ప వ్యక్తులందరికీ, అందరూ గొప్ప వాళ్ళే, అందరూ ప్రత్యేకమైన వాళ్ళే, అందరికీ కూడా నా శుభాభివందనాలండి. వెల్కమ్ టు పుస్తక పఠనం. నాకు ఇది ఒక పిచ్ అని చెప్పొచ్చు. కొంతమందికి ఒక్కొక్కటి ఉంటది కదా. పుస్తకాలంటే ఇక అది ఇంకా అంటే కోపం వచ్చిన బుక్, సంతోషం వచ్చిన బుక్, కష్టం వచ్చిన బుక్, ఏ ఎమోషన్ అయినా షేర్ చేసుకునేది ఏది అంటే నాకు బుక్సే. చిన్నప్పటి నుంచి నాకు బుక్స్ అంటే చాలా ఇష్టం. కానీ బుక్స్ చదివే వాళ్ళందరి కోసం కొన్ని పాయింట్స్ చెప్పి నేను ఆ, ఈ రోజు బుక్ రివ్యూలోకి వెళ్తాను. అసలు బుక్స్ ఎలా చదవాలి అనే దాని మీద కొంతమందికి క్లారిటీ ఉండదు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు వరకు బుక్స్ చదవాలా కానీ ఇక్కడ ఏదో ఉంది నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం కొన్ని చిన్న టిప్స్ చెప్పేసి విత్ ఇన్ 2 minutes లో నేను బుక్ రివ్యూకి వెళ్ళిపోతాను. ఫస్ట్ అసలు ఆ బుక్ ని ఎందుకు చదవాలనుకుంటున్నారనే ఒక క్లారిటీ ఉండాలి. అంటే గోల్ ఉండాలి ప్రతిదానికి. పర్టికులర్ బుక్ ని ఎందుకు చదవాలనుకుంటున్నారనేది ఖచ్చితంగా మనకి లక్ష్యం ఉండాలన్నమాట. లేకపోతే చదవలేము. ఎందుకంటే ఒక బుక్ తీయగానే నిద్ర వచ్చేస్తుంది అని చాలా మంది కంప్లైంట్ చేస్తారు కదా. అది చదవాలంటే ఒక క్యూరియాసిటీ ఉండాలి. అది లేకపోవడం వల్లనే. అలాంటి క్యూరియాసిటీ ఉన్న బుక్ ఏదో అదే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ సెకండ్ వన్, ఆ ఒక్కొక్కరు చెప్తా ఉంటారు నేను అన్ని బుక్స్ చదివాను, ఇన్ని బుక్స్ చదివాను. నేను కూడా ఈ మాటల మధ్యలో చెప్తానేమో నేను ఒక 2000 బుక్స్ చదివాను అని. కానీ అదేం పట్టించుకోవద్దు మీరు. క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. ఎన్ని బుక్స్ చదివారు అనేది కాదు, కానీ చదివిన బుక్ ని ఎంతవరకు మీ లైఫ్ లోకి ఇంప్లిమెంట్ చేసుకున్నారు, రిజల్ట్ ఎంత తీసుకున్నారు అదే మెయిన్ ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళని చూసి పోటీ పడొద్దు. మీకు నచ్చిన బుక్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒక గోల్ తో స్టార్ట్ చేయండి. అన్ని బుక్స్ ఇన్ని బుక్స్ కాదు, సంవత్సరానికి ఒక బుక్ అయినా పెట్టుకోండి. కానీ మీకు ఇష్టమైన బుక్, మీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లే బుక్, అలాంటి బుక్ ఏదైనా పెట్టుకోవాలి అని రికమెండ్ చేయమంటే నేనైతే ఇదే బుక్ రికమెండ్ చేస్తాను. ఇప్పటి వరకు నేను బుక్స్ చదవలేదు మేడం, ఇప్పుడు చదవాలనుకుంటున్నాను. ఈ సంవత్సరాల్లో నేనైతే ఒకే బుక్ చదవగలను అని అన్నారనుకోండి, ఈ బుక్ లో 306 పేజీలు ఉంటాయి. సంవత్సరానికి రోజుకు ఒక పేజీ చదివినా చాలు. ఈ బుక్ మొత్తం చదవండి. మీకు ఇది ఒక బైబిల్, ఒక భగవద్గీత, ఒక రామాయణం లాగా మీకు చాలా ఉపయోగపడుతుంది. అత్యధిక మాక్సిమం అచీవ్మెంట్ దేంట్లోనైనా కానీ ఒక ఒక ఫైనల్ స్టేజ్ ఏది ఉంటుంది అంటే ఆ ఫైనల్ స్టేజ్ కి తీసుకెళ్లే వండర్ఫుల్ బుక్ అన్నమాట ఇది. ఎస్. థర్డ్ పాయింట్ వచ్చి, మీరు చదివేటప్పుడు ఎప్పుడు కూడా డిజిటల్ గా సెలెక్ట్ చేసుకోవద్దు. ఫోన్లో పీడిఎఫ్లు చూడడం ఓకే, అది కొంతవరకు బాగుంటుందిలే. కానీ రియల్ గా లైఫ్ కి బాగా టచ్ అయ్యి ఎమోషన్ గా ఫీల్ అవ్వాలి అంటే కనుక బుక్ కొనేయండి. ఈ బుక్స్ పెద్ద కాస్ట్ ఏమి ఉండవు. మీరు ముందు ముందు లక్షల్లో బుక్లకి వెళ్దు కానీ ఇది మహా అయితే ఒక 200-300 ఉంటుందేమో. ఇదంతా 195 రూపాయలేనంటండి ఈ బుక్ అయితే. సో ఈ బుక్ నే కొనండి. కొని హైలైట్ చేయండి, నోట్బుక్ పెట్టండి. మీకు బాగా అనిపించిన పాయింట్ హైలైట్ చేసేయండి. జస్ట్
ఇంకా కన్సిస్టెంట్ గా ప్రతిరోజు చదవండి. ఒక పేజీనే చదవమన్నాను కదా, ఒక పేజీ చదవండి. చదవాలనిపిస్తే ఇంకో పేజీకి వెళ్ళండి, లేకపోతే లేదు. ఓకే. దెన్ ఇలా బుక్ రివ్యూ జరుగుతూ ఉంటది మనకి ప్రతి నెల, అది ప్రతి వారం, ప్రతి సాటర్డే మనకి బుక్ రివ్యూ. ఇది గొప్ప ఆపర్చునిటీ కొత్తగా బుక్స్ చదివే వాళ్ళకి. మీరు చదివిన బుక్ ని రివ్యూలో ఇక్కడ పెట్టండి. మీరు ఏం చదివారు, దాంట్లో మీకు ఏమనిపించాయి, దాంట్లో మీకు ఏం మార్పు వచ్చింది. అదొక వండర్ఫుల్ ఆపర్చునిటీ వాసు గారు ఇచ్చారు మనకి. సో ఈ ప్లాట్ఫామ్ ని చక్కగా యూజ్ చేసుకోండి. రివ్యూ మీరు ఇవ్వండి, లేదంటే ఇతరులతో బుక్స్ ప్రియులు ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళతో డిస్కస్ చేయండి. ఓకే. ఫోర్స్ చేసి అందరూ ఏదో చదువుతున్నారు నేను చదవాలని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఆ బుక్ చదవలేరు, సక్సెస్ అవ్వలేరు. మీకు ఇష్టమైన జర్నల్నే ఎంచుకోండి. దాంట్లో ఫిక్షన్ ఉంటాయి, నాన్ ఫిక్షన్ ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ ఉంటాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటాయి, స్పిరిచువాలిటీ ఉంటాయి, సైకాలజీ ఉంటుంది, రిలేటెడ్ చాలా ఉంటాయి. మీకు నచ్చిన బుక్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఆఖరికండి, బుక్ అంటే ఒక జర్నీ ఏం కాదు, దాని కాంపిటీషన్ ఏం ఉండదు. మీకు నచ్చినట్లు, మీకు ఇష్టమైనట్లు హ్యాపీగా చదివితే ముందుకెళ్ళండి. ఓకే, వండర్ఫుల్. ఇప్పుడు మాక్సిమం అచీవ్మెంట్ అని ఈ బుక్ గురించి మాట్లాడుకుందాం. దీని ఆథర్ పేరు ఏంటండి? బ్రియాన్ ట్రేసీ. బ్రయాన్ ట్రేసీ అంటారు, బ్రియాన్ ట్రేసీ అంటారు. ఓకే, వండర్ఫుల్ ఆథర్ అండి. ఈ ఆథర్ లైఫ్ స్టోరీని కనుక తీసుకుంటే, ఈయన కెనడాలో పుట్టారు. ఒక కూలి పని చేసుకునే వాళ్ళ కుటుంబంలో పుట్టారండి. ఆయన డబ్బు గురించి ఎప్పుడు కూడా నెగిటివ్ వర్డ్స్ నే విన్నారు. మనీ గురించి ఏదైనా వాళ్ళ ఇంట్లో ఉన్న రెగ్యులర్ మాట ఏంటి అంటే గనక, వాళ్ళ ఇంట్లో వినే పదం, ఇది మన వల్ల కాదు, ఇది మనం కొనలేము, ఇది మన స్తోమతికి తగ్గది కాదు, ఈ మాటే మాట్లాడుతూ ఉండేవాళ్ళట. అలాగే చూసి పెరిగిన ఆయన ఆ కొంతకాలం వాళ్ళతోనే కలిసి, అంటే మన లైఫ్ స్టైల్ కి వాళ్ళ లైఫ్ స్టైల్ కి కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇండివిజువల్ గా బ్రతకాల్సిన ఏజ్ ఉంటది అనమాట. ఆయన ఇదంతా ఆయన ఇవంతా చూస్తూ పెరిగారు కదా, అక్కడున్న వాతావరణం ఆయన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏమయ్యారంటే, ఒక వ్యక్తి గురించి మనం ఏదైనా ఒక విషయం చెప్పాలంటే, ఇందాక సార్ చెప్పారు, వివేకానంద గారి గురించి చెప్పారు. ఒక కొటేషన్ తీసుకొచ్చి చెప్పారు. అంటే నీతో నువ్వు మాట్లాడుకోవాలి అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు అంటే వివేకానంద గారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటే మనకి అబ్దుల్ కలాం గారు గుర్తొస్తారు కదా. చికాగో సమావేశం అనగానే మళ్ళీ మనకి వివేకానంద గారు గుర్తొస్తారు. ఇట్లా ఒక మాట అనగానే మనకు ఒక పర్సన్ గుర్తొస్తారు. అలాగే బ్రియాన్ డేసీ అనే పదం అనగానే, వాడు బాగా అల్లరి పిల్లాడు, నువ్వు చదవకపోతే డిసిప్లిన్ గా లేకుంటే వాడిలాగా అయిపోతావు అని ఎగ్జాంపుల్ గా చూపించేవాళ్ళంట పేరెంట్స్. అదంతా చూసి గొడవలు పడి, ఎందుకో తెలియదు తనకి తెలియకుండానే 4 స్కూల్స్ వాళ్ళు టీసీ ఇచ్చి పంపించేశారట ట్రేసీ గారిని. తన చదువుని, హై స్కూల్ చదువుని కూడా మధ్యలోనే ఆపేసి ఒక ఉద్యోగంలో చేరారు. ఆయన మొట్టమొదటి చేరిన ఉద్యోగం ఏంటి అంటే ఒక హోటల్లో అంట్లు తోముకోవడం అంట. కానీ ఇన్ని చేస్తున్నా కానీ ఆ తర్వాత కూలి పనులకి వెళ్ళారు, వ్యవసాయ కూలి పనులకి వెళ్ళారు, నూతులు తవ్వడానికి వెళ్ళారు, ఇలా పనులన్నీ చేస్తున్నారు. పడవల్లో సముద్రాల్లో షిప్స్ లో తిరిగారు. అంటే ఎవరి పొట్టకూటి కోసం వాళ్ళే కష్టపడాలి. వాళ్ళ కంట్రీలో ఉండే ఒక రూల్ అదనమాట. ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూర్చోబెట్టి పోషించి తినిపించి అంత ఉండదు అక్కడ. అట్లా తన ప్రయాణం తను సాగిస్తూ రోడ్డు మీద పడుకున్నాడు, కార్లలో పడుకున్నాడు. అంటే మనకి ఎలా అయితే సైకిల్ బండి ఉంటుందో, వాళ్ళకి కార్లు ఉంటాయి. వాళ్ళకి కార్లు తక్కువ కాస్ట్ లో వస్తాయి అనమాట. అలా కారులో పడుకునేవాడు. కొన్ని సార్లు సింగిల్ బెడ్రూమ్ లో చాలా మందితో కలిసి పడుకోవడం, ఎలాంటి లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తూ ఉన్న టైంలో ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి అతనికి ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటి అంటే, ఇతరులు మాకంటే బెటర్ గా ఎలా ఉండగలుగుతున్నారు, వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటి, నాలో ఉన్న తెలివితేటలకి వాళ్ళలో ఉన్న తెలివితేటలకి, లేదా వాళ్ళు చేయగలిగింది ఏంటి, నేను చేయలేనిది ఏంటి, నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటి, వాళ్ళు ఆ స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటి అని ఎప్పుడు ఒక ఆలోచన మైండ్ లో మెదులుతూ ఉండేదట. 21 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా అదే విధంగా తన లైఫ్ ని తీసుకెళ్తూ ఉన్నారు. 31వ సంవత్సరంలో కూడా అదే స్థితిలో ఉన్నారు. ఇక కూలి పనులు కూడా ఎవరు ఇవ్వట్లేదంట ఆయనకి. అప్పుడు చేసేది ఏమీ లేక సేల్స్ రంగంలోకి అడుగు పెట్టారంట మొట్టమొదటిసారిగా 31వ సంవత్సరం వయసులో. సేల్స్ రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత, ఆ రంగంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతో మంది రిజల్ట్స్ తీసుకుని సక్సెస్ అవుతూ మంచి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళని చూసారట.
ఎస్, ఆయనలాగా నేను ఎందుకు అవ్వలేను, నాలో ఉన్న లోపం ఏంటి అని అప్పటి నుంచి వాళ్ళని అడగడం, వాళ్ళతో డిస్కస్ చేయడం, నేర్చుకోవడం చేసి తన సేల్స్ ని కూడా పెంచుకున్నారు. తర్వాత కొన్ని రోజులకే, ఒక 10 సంవత్సరాలకే తను ఒక వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేశారు. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉన్న ఇంటి నుంచి డబుల్ బెడ్రూమ్, తర్వాత త్రిబుల్ బెడ్రూమ్, తర్వాత విల్లాస్, ఆ తర్వాత 3 కార్లు పడ్డే గ్యారేజ్, ఒక వండర్ఫుల్ హౌస్ ని తను నివసించే స్థితికి వెళ్ళారు ఒక 10 years లో. కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ బిజినెస్ చేశారు. ఈ మొత్తం జీవితంలో తను ఎలాంటి విషయాలను ఎదుర్కొన్నారు, తన మైండ్ ని ఎలా మార్చుకున్నారు, ఇంత అచీవ్ అవడానికి గల కారణాలు ఏంటి, అసలు తను ఎలా ఆలోచించారు అనేది మొత్తమే ఈ బుక్ రూపంలో మనకి ఇచ్చారు. అదే మాక్సిమం అచీవ్మెంట్. అంటే తను ఎంత స్థితికి, ఏ స్థితికి చేరుకోగలరో ఆ స్థితికి వెళ్ళారు. ఈ బుక్ ని ఎప్పుడు రాశారో తెలుసా? 1944లో, సారీ 1993లో, 1944లో ఆయన పుట్టారు, అంటే మన స్వతంత్రానికి ముందే. కానీ ఈ బుక్ ని ఆయన రాసింది 1993లో రాశారు. పబ్లిష్ అయ్యి ఆ, మనకి అందుబాటులోకి వచ్చి చదవడానికి పేపర్ బ్యాక్ గా వచ్చింది ఎప్పుడు అంటే 1995లో వచ్చిందండి, మే 19th. అంటే ఇంకొక 1 month, ఈరోజు ఏప్రిల్ 19th కదా ఈరోజు. ఎస్, 95, 2005, 2015, దాదాపు 30 years అవుతుంది ఈ బుక్ కదా. 30 సంవత్సరాల క్రితం రాసిన బుక్కే ఎంత వండర్ఫుల్ గా ఉందంటే ఈ రోజు వాళ్ళకి కూడా, ఈ రోజే కాదు రేపటి 10 తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉంది ఈ బుక్. ఈ బుక్ లో మెయిన్ కాన్సెప్ట్ పరిచయం ఉంటుందండి, తర్వాత ఆయన గ్రాటిట్యూడ్ ఉంటుంది, గ్రాటిట్యూడ్ తర్వాత ఇంట్రడక్షన్, తర్వాత 12 చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ వండర్ఫుల్ అండి. అసలు ప్రతి చాప్టర్ లో ఇది చదవాలి, ఇది మిస్ చేయాలి అనేది ఏమి ఉండదు, అసలు అంత బాగుంటుంది. ఫస్ట్ ఆయన తన గ్రాటిట్యూడ్ చెప్తూ చెప్పిన ఒక మాట ఏంటి అంటే, నాకు బాగా అనిపించిన కొన్ని వర్డ్స్ నేను రాసి పెట్టాను. జీవితంలో నేను నేర్చుకున్న ముఖ్యమైన పాఠాల్లో ఒకటి, ఒంటరిగా ఎవరు ఏమీ చేయలేరనేది. మనం ప్రతి పనికి ఇంకొకరిపై ఆధారపడతాం. నేనే సాధించేస్తాను, నేనే చెయ్యాలనే ఆ మనస్తత్వం కనుక మనకుంటే ఇది మన కళ్ళు తెరిపిస్తుంది. నాకు ఎవ్వరు అవసరం లేదు. ఇప్పుడు జూమ్ క్లాస్ కండక్ట్ చేయాలి, జూమ్ అని ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఎవరో చేసింది. ఒక మొబైల్ కావాలి, ఇది ఇంకెవరో తయారు చేసింది. దీనికి నెట్వర్క్ కావాలి, ఇది ఇంకెవరో ఇచ్చారు. అవునందరూ ఆల్మోస్ట్ ఈరోజు జియోలో ఆ తీసుకున్నాం కదా, జియో ఉంటుంది. అంటే ఇలా నెట్వర్క్, ఇలాగే ఒక మాట్లాడుకోవడానికి ఒక బుక్ కావాలి, కంటెంట్ కావాలి, ఈ బుక్. ఇలా ప్రతిదీ కూడా మనం ఏ పని చేయాలన్నా ఒంటరిగా ఏం చేయలేము, ఇంకొకరిపై ఆధారపడాలి. సో ఈ విషయం గుర్తుంచుకుంటే మన కమ్యూనికేషన్ బాగుంటది. ఫస్ట్ అందరితోనూ మంచిగా మాట్లాడతాం, మంచిగా ప్రవర్తిస్తాం అనేదే మొదటి పరిచయంలోనే ఆ విషయం ఆయన చెప్పారు. గ్రాటిట్యూడ్ లో తర్వాత పరిచయం ఇంట్రడక్షన్ లో ఒక వండర్ఫుల్ విషయం చెప్పారండి. ఇప్పుడు మనందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, మొబైల్ మీరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు, ఈజీగా మొబైల్ ని అన్లాక్ చేయొచ్చండి. ఎవరైనా మొబైల్ ఈజీగా అన్లాక్ చేసేయచ్చా? ఇప్పుడు నా మొబైల్ ఉంది, దీన్ని అన్లాక్ చేయాలంటే ఏం చేయాలి? రెస్పాండ్ అవ్వచ్చు. పాస్వర్డ్. అన్లాక్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ ఎస్ పాస్వర్డ్ ఏంటనే లేదా ఎస్, థంబ్ ఇంప్రెషన్. అన్లాక్ ఒక పాస్వర్డ్ ఉంటుంది, థంబ్ ఇంప్రెషన్, లైక్ ఐ ఇంప్రెషన్, సంథింగ్ ఏదో ఉంటుంది. పాస్వర్డ్ అనేది నెంబర్స్ రూపంలో ఉంటుంది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది? 0 to 9. ఈ నెంబర్స్ దాటి ఎక్కడికి పోదు కదండి. నెంబర్ లాక్ ఉంటే ఈ నెంబర్లు దాటి ఎక్కడికి పోదు, 0 to 9 కదా, ఈ 10 లెటర్లోనే ఉంటుంది. ఈ 10 లెటర్లో ఏదో ఒక లెటర్, ఏదో 3 లెటర్లో, 4 లెటర్లో, 6 లెటర్లో, 9 లెటర్లో, అది మీరు ఓపెన్ చేయగలరా? నా మొబైల్ మీకు ఇచ్చేస్తాను, ఓపెన్ చేయగలరా? 1 lakh రూపీ మొబైల్ ఇచ్చేస్తాను, ఓపెన్ చేయగలరా చెప్పండి? ఓపెన్ చెయ్యొచ్చు. ఎస్ మ్యామ్, ఛాన్స్ అయితే ఉంటది మేడం. ఎస్, ఓపెన్ చెయ్యొచ్చు. ఎలా? ఒక్క విషయం తెలియాలి, ఈ 10 నెంబర్లని ఒక ఆర్డర్ లో పెట్టడం తెలియాలి. ఆ ఆర్డర్ ఏంటనేది తెలిస్తే చాలు మనకి. అవును కదా, జస్ట్ ఆర్డర్ తెలిస్తే చాలు. లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి కూడా ఒక ఆర్డర్ ఉంది, జస్ట్ ఆ ఆర్డర్ తెలిస్తే చాలు మనకి. అదే విషయం చెప్తారు ఈ బుక్ మొత్తం కూడా, ఈ ఆర్డర్ ఏంటి అనేది చెప్తారు అనమాట.
ఈ ఆర్డర్ లో వెళ్ళండి. మీరు ఖచ్చితంగా మీరు మీ లైఫ్ లో మీ పొటెన్షియల్ ని అన్లాక్ చేయొచ్చు. మీకు కావాలనుకున్న అచీవ్మెంట్ అంతా పొందొచ్చు. బాగుందా? ఇంట్రెస్టింగ్ గా ఉందా? బుక్ ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఎస్, ఎస్ మేడం. గ్రేట్, గ్రేట్ సార్. ఇలా మాక్సిమం అచీవ్మెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక అవసరం ఉండాలండి. ఎవరికైనా ఒక పని చేయాలంటే ఖచ్చితంగా అవసరం ఉండాలి. అవసరం ఉండాలా వద్దా? ఈ రోజు అవసరం ఇక్కడ వాసు ఉంటేనే గారు ఇక్కడ మనం కూర్చున్నారు. కష్టపడతాం. ఎస్, వాసు గారు ఇదొక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. స్వర్ణ గారు ఇక్కడికి వచ్చారు, నేను ఇక్కడికి వచ్చాను, మీరందరు ఇక్కడికి వచ్చారు. మనందరికీ కూడా నేర్చుకోవాలనే ఒక తృష్ణ ఉంది, తెలుసుకోవాలనే ఆశ ఉంది. ఆ నేర్చుకున్నది జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడైనా కొత్త విషయం మనకి తెలుస్తుందా? ఇది నాకు ఉపయోగపడుతుందా? నా కెరీర్ లో డెవలప్ అవడానికి ఉపయోగపడుతుందా? ఏదో ఒకటి ఆశ మనకుండి ఇక్కడికి వచ్చాం, లేదా అవసరం ఉండి వచ్చాం. ఏది లేకుండా ఉన్న వాళ్ళు రారు. ఇందాక సార్ అన్నారు దాదాపు 380 మంది ఈ గ్రూప్ లోకి జాయిన్ అయ్యారు మేడం. 380 మంది ఉన్నారు. 380 మంది క్లాస్ కి రాలేదు. ఎందుకంటే వాళ్ళకి దాని మీద తృష్ణ కానీ, ఆశ కానీ, కోరిక కానీ, అవసరం కానీ ఏమీ లేవు. ఇవి ఉంటే మీ జీవితంలో మీరు ఏదైనా సాధిస్తారు. వీటిలో ఏది కావాలి మీకు అని ఆయన ఒక 7 విషయాలని చెప్పారండి. ఆ 7 విషయాలు ఖచ్చితంగా ప్రతి మనిషికి కావాల్సినవి ఉంటాయి. 7 కావాలనుకుంటున్నారా, లేదా దీనిలో పర్టికులర్ గా ఒక పాయింట్ కావాలనుకుంటున్నారా? అది ఆ బాగా బొమ్మలు గీసేవాళ్ళని, ఆర్ట్ వేసేవాళ్ళని ఒకరు చెప్పండి. ఎవరు వేస్తారు? లియనార్డో ఎస్, లియోనార్డో డా డావిన్సీ. వండర్ఫుల్ మ్యామ్. అంటే ఇంకా ఆయన గీసిన చిత్రానికి వంక పెట్టడానికి ఉండదు. అంత అద్భుతమైన చిత్రాలు గీస్తారు కదా. ఎస్, మనం కూడా తలుచుకుంటే మన జీవితాన్ని అంత అద్భుతమైన కళాఖండంగా మార్చుకోవచ్చు. రవివర్మ. ఎస్ మ్యామ్. బాబు. వండర్ఫుల్. ఎస్, గ్రేట్, సూపర్. చూడండి ఎన్ని పేర్లు వస్తున్నాయి. అందరం అందరం కనెక్ట్ అయితే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మనకి రవివర్మ గారు గుర్తు లేకపోయినా ఇప్పుడు గుర్తొచ్చేసింది వెంటనే. అంటే ఇది మర్చిపో మీకు ఇప్పుడు ఇప్పుడు ఒకసారి రిమైండ్ లోకి వచ్చింది కాబట్టి. ఎస్, అందరు కనెక్ట్ అవుతూ ఉండండి, ఇంకా బాగుంటుంది క్లాస్. సార్ నాకు రిమైండ్ చేయండి సార్. యాక్చువల్ గా టైం వచ్చి 8:34 అయిపోయింది. రిమైండ్ చేయండి. ఎస్, 7 విషయాల గురించి ఆయన ఇక్కడ డిస్కస్ చేశారు. మనిషికి మొట్టమొదటిగా కావాల్సింది ఏంటి అంటే మనశ్శాంతి అండి. ఎంతమంది కోరుకుంటారు? అందరం. అసలు నాకు మనశ్శాంతి వద్దు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే, మనశ్శాంతి వద్దా? ఓకే, మనశ్శాంతి కావాలి ఫస్ట్ మనకి. ఈ మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం మనకి ఇది చదవడం వల్ల వండర్ఫుల్ గా మనకు అర్థమవుతుంది. నేను అవకాశం ఉన్నంత వరకు నేను ఈ విషయాల గురించి మీతో డిస్కస్ చేస్తాను. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా విజయం అంటే ఒక 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 ఏరియాకు ఉంటుంది. అంటే నేను బాగా డబ్బు సంపాదిస్తే విజయం అనుకుంటారు, నేను ఒక ఇల్లు కట్టుకుంటే నేను సక్సెస్ అయినట్లే అనుకుంటారు, మన పిల్లల్ని చదివిస్తే లేదా మ్యారేజెస్ చేస్తే సక్సెస్ అనుకుంటారు. ఇలా ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్కటి సక్సెస్ అనేది ఉంటుంది. కానీ ఈ 7 మాత్రం ప్రతి మనిషి కావాలని కోరుకుంటారు. వాటిల్లో ఫస్ట్ది మనశ్శాంతి. ఇది ఇక ఇక జీవితంలో ఇది వద్దు అనే వాళ్ళు ఎవ్వరు ఉండరు అనమాట. అలాంటి మనశ్శాంతి గురించి ఆయన ఏం చెప్తారంటే, నీ దగ్గర లేని ఇతరులకు ఎలా ఇస్తావు? బుక్ నేమ్ మ్యామ్ మాక్సిమం అచీవ్మెంట్, అత్యధిక సాఫల్యం. ఓకే, మనశ్శాంతి గురించి ఆయన చెప్పిన కొన్ని మాటలు. ఫస్ట్, సంతోషం కానీ మనశ్శాంతి కానీ మనమందరం చిన్నప్పటి నుంచి మనకి ఎలా ఏర్పడింది అంటే ఎదుటి వాళ్ళని సాటిస్ఫై చేయాలి అనే ఉద్దేశంతో మనల్ని అందరినీ పెంచారు. ఎలా పెంచారు? ఏ తాతగారు వచ్చారు చూడు, మా అమ్మ వచ్చింది చూడు, ఆంటీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు, ఇలా పెంచారు కదా మనల్ని. అంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని సాటిస్ఫై చేయాలి. అంటే ఎదుటి వాళ్ళ సంతోషంలో నీ సంతోషాన్ని ఎదుర్కోమని చెప్పారు, ఎదుటి వాళ్ళ మనశ్శాంతిలో నీ మనశ్శాంతిని ఎదుర్కోమని చెప్పారు. అంటే వాళ్ళని ఎప్పటికీ సాటిస్ఫై చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎప్పటికీ సాటిస్ఫై అవ్వరు, మనం సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి. సో ఫస్ట్ నీ దగ్గర ఏదైతే ఉందో నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఇతరులకి షేర్ చేయగలవు. ఫస్ట్ నీకు నువ్వు మనశ్శాంతిగా ఉండడం నేర్చుకో. మనశ్శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలంటే మనలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని తీసేయాలి. కోపం, ఈర్ష్య, ద్వేషం, అసూయ,
వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు, ఫియర్స్, యాంగ్జైటీ ఇవన్నిటిని తీసేసుకుంటే మనం సంతోషంగా కనుక ఉండగలిగితే అది ఇతరులకి పంచగలుగుతాం. ఈ పని కనుక మనం చేయలేకపోయాం అనుకోండి, అదే పెద్ద ప్రాబ్లం మనకి. అసలు ఈ మనశ్శాంతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ పరిస్థితిలో అది మనకి సాధ్యం అవుతుంది, దాన్ని ఎలా సాధించాలి అనేది ఈ బుక్ మొత్తంలో చెప్తారు. నేను చిన్న పీపీటీ మీకు ఇచ్చి సార్ చేస్తారు. ఎస్ అనితారెడ్డి గారు హాయ్ అండి. మీకు తర్వాత అంటే మీకు నేను జస్ట్ చెప్తాను, తర్వాత క్లాస్ అయిన తర్వాత మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. వాటన్నిటికీ మీరు ఆన్సర్స్ రాసి పంపించండి. ఐ విల్ హెల్ప్ యూ. ఇంకా మీరు లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను. ఓకే. రెండవది ఏంటంటే ఆరోగ్యము శక్తి అండి. మనకి సైకలాజికల్ గా పీస్ ఆఫ్ మైండ్ ఎంత ఇంపార్టెంటో, ఫిజికల్ గా మంచి ఆరోగ్యం ఇంపార్టెంట్. ఇన్ కేస్ మంచి ఆరోగ్యం లేకపోయింది అనుకోండి, దాకా దాని గురించి ఆలోచిస్తాం మనం. చాలా మంది నా క్లాస్ కి వచ్చిన వాళ్ళు కూడా రీసెంట్ ఈ రోజు మార్నింగ్, మేడం మేము క్లాస్ కి రావాలనుకుంటున్నాను, నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లమే కాదు, హెల్త్ ఇష్యూ మీద కూడా నేను క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీతో పర్సనల్ గా డిస్కస్ చేస్తాను. అంటే ఈ హెల్త్ ప్రాబ్లం వల్ల కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఫ్యామిలీతో సరిగా ఉండలేకపోతున్నాను, నేను చేయాలనుకున్న పని చేయలేకపోతున్నాను. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒకవేళ నీకు ఆరోగ్యం బాగుంటే నువ్వేం చేస్తావని ఒక అతన్ని అడిగారట అవుతారు. అడిగితే నేను మారదం చేయాలనుకుంటున్నాను. నేను అంటే పౌండ్లో కొలుస్తారు కదా వాళ్ళ వెయిట్ ని, నా వెయిట్ ఇంత ఉంది, నేను కనుక 20 పౌండ్లు వెయిట్ కనుక తగ్గితే నేను మారథన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఎస్, నువ్వు ఎలా కావాలనుకుంటున్నావో నీ జీవితాన్ని అలాగా రాసి పెట్టుకో ఫస్ట్. అది నువ్వు సక్సెస్ చేయగలవు అంటే ఆయన వెంటనే ఇన్స్పైర్ అయ్యి వెయిట్ లాస్ అవ్వడానికి కావాల్సిన బుక్స్ తెచ్చుకుని, అలాగే ఒక 1 year పాటు కష్టపడి 28.6 మైళ్ళ మారథన్ లో ఫస్ట్ ప్లేస్ లో వచ్చారట 1 year కి. అంటే ఇది కూడా నువ్వు కావాల్సింది ఏంటి, నీకు వెయిట్ ఎందుకు కావాలి, ఇక్కడ కూడా నువ్వు ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఎందుకు అంటే నేను ఇందాక బుక్ లో చెప్పాను, మీకు ఒక లక్ష్యం అంటూ ఉండాలి బుక్ చదవడానికి, అప్పుడే చదవగలరు. అలాగే వేడి తగ్గడానికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. ఎందుకు, ఆయనకి మారథన్ అంటే చాలా ఇష్టం. మారథన్ అంటే పరిగెత్తడం. కొన్ని పోటీలు ఉంటాయి కదా, రన్నింగ్ పోటీలు ఉంటాయి కదా, ఆ పోటీలో పరిగెత్తడం, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం తనకి చాలా ఇంట్రెస్ట్. దానివల్ల పార్టిసిపేట్ చెయ్యాలని అతను మారాడు. ఆరోగ్యం ఉంటే ఏం చేస్తావు, ఒకవేళ నీకు శక్తి వస్తే ఏం చేస్తావు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని అది సాధించాలి అనే పట్టుదలతో కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఆరోగ్యం వస్తుంది అని చెప్తున్నారు. మూడోది ఏంటంటే ప్రేమానుబంధాలు, అంటే రిలేషన్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఇంట్లో మనకి ఒక పాట ఉంది నాగార్జున గారిది మన్మధుడు సినిమాలో, ఆ గయ్యాళి యమగండం కలిగించింది పతియోగం. అంటే ఆడవాళ్ళ గురించే కాదు ఇక్కడ, ఆ అబ్బాయిలు కూడా ఆ అమ్మాయిలకి టార్చర్ పెడతా ఉంటారు. అంటే ఆ ఒక సక్సెస్ కాలేని రిలేషన్షిప్ ఎప్పుడు కూడా మనశ్శాంతిని ఇవ్వదు, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వదు. రిలేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సమస్యకైనా కారణం ఏంటంటే వ్యక్తులే. అది మన మైండ్ సెట్ అయినవ్వండి, ఇతరుల మైండ్ సెట్ అవనివ్వండి. ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వాళ్ళని సాటిస్ఫై చేయాలి అనుకుంటే మనం మనశ్శాంతిని కోల్పోతాము. ఎంతకాలం అని వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఉంటాము. దీని గురించి ఆయన చెప్తూ ఒక మాట అంటారు, నిజంగా మీ ఇంట్లో ప్రేమానుబంధాలు బాగున్నాయా, మీ రిలేషన్స్ బాగున్నాయా అంటే తరచుగా ఎంత సమయంలో మీరు నవ్వుకుంటూ ఉంటారు, అంటే మీ కుటుంబ సభ్యులందరూ కలిసినప్పుడు ఎంత నవ్వుతూ ఉంటారు, ఎన్నిసార్లు నవ్వుకుంటారు ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఎన్నిసార్లు నవ్వుకున్నారు, మీ పిల్లలతో ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు, రోజులో ఎన్నిసార్లు నవ్వుకుంటూ ఉంటారు మీరు. నోటి మీద ఎప్పుడు స్మైల్ వస్తుంది. నిజంగా ఒక రిలేషన్ బాగుంది అంటే ఫస్ట్ వచ్చేది స్మైల్. అలాగే ఒక రిలేషన్ బాగాలేదంటే ఫస్ట్ పోయేది కూడా స్మైలే. మన రిలేషన్ బాగుందా లేదా అనేది మన స్మైల్ లోనే తెలిసిపోతుంది. మీ రిలేషన్ బాగుందా లేదా చెక్ చేసుకోండి. దీన్ని కూడా మనం కావాలనుకునే విధంగా మార్చుకోవచ్చు. ఫోర్త్ వన్, ఆర్థిక స్వతంత్రం. అసలు స్వతంత్రం అంటే ఏంటి, ఆర్థిక స్వతంత్రం అంటే ఏంటి, మిమ్మల్ని మీరే ఒకసారి ఆలోచించే విధంగా క్వశ్చన్ చేసుకోండి. మనం ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసాం. 200 సంవత్సరాలు మనల్ని ఎవరో పరిపాలించారని ఎన్నో త్యాగాలు చేసి ఎంతో మంది వాళ్ళ యొక్క అన్ని ఇక సర్వస్వం అప్పగించి ఈవెన్ ప్రాణాలతో సహా అన్నీ కూడా త్యాగం చేసి ఎంతో పోరాడి ఈ రోజు స్వతంత్రం తెచ్చుకున్నాం మనం. 1947లో 200 సంవత్సరాలకు వచ్చింది మనకి స్వతంత్రం. ఈ రోజు అదే రకంగా ఆర్థికంగా కూడా మనకి స్వతంత్రం ఉందా లేదా,
ఇన్ కేసు లేకపోతే ఆర్థిక స్వతంత్రం అంటే ఏంటి? మనకు కావాల్సినవన్నీ మన మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం, మనకి కావాల్సిన విధంగా లైఫ్ లీడ్ చేయడం అంటే లగ్జరియస్ గాను ఇంకొకటే కాదు, నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి 100%. తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి, బ్రతకడానికి ప్రతి రోజు డబ్బుల గురించే. లెగ్గానే మొదటి ఆలోచన, పడుకునేటప్పుడు ఆఖరి ఆలోచన ఈ ఈఎంఐలు ఎలా కట్టాలి, ఇవి ఎలా చేయాలి అంటే ఆర్థిక స్వతంత్రం ఉన్నట్లు కాదు. ఆర్థిక స్వతంత్రం ఉంటే దాని గురించి మర్చిపోయి ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించే కెపాసిటీ ఉండాలి. ఆ స్థితికి వెళ్ళాలి. ఎస్, మీకు ఎంతమందికి ఆర్థిక స్వతంత్రం కావాలనుకుంటున్నారు? ఇన్ కేసు ఆర్థిక స్వతంత్రం కావాలి అనుకుంటే మాత్రం ఈ బుక్ మాత్రం చదవండి. 5th వన్, లక్ష్యాలు, ఆశయాలు. యోగ్యమైన లక్ష్యాలు, ఆశయాలు. మీ లైఫ్ లో ఏం చేయాలో మీకు క్లారిటీ ఉందా? ఎస్, డెఫినెట్లీ మ్యామ్. హేమావతి గారు డెఫినెట్లీ మీకు కావాల్సిన ఆర్థిక స్వతంత్రం మీకు వస్తుంది. ఒకసారి బుక్ చదవండి. ఈవెన్ మీకు అప్పటికి లేకపోతే నేను ఒక వెల్త్ కోచ్ ని, నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. ఈ గ్రూప్ లో నా నెంబర్ ఉంటుంది. ఓకే, వాసు గారిని అడిగినా ఇస్తారు, లేదా తర్వాత అయినా పోస్ట్ చేస్తారు. మీరు కావాలి, ఫైనాన్షియల్ మీద నేను ఎక్కువగా రీసెర్చ్ చేశాను, దాని మీదే ఎక్కువ మందికి గైడెన్స్ ఇస్తూ ఉన్నాను. ఎస్, సార్ ఇస్తారు, వాసు సార్ ఇస్తారు, నా నెంబర్ చార్ట్ లో పెడతారు. ఎస్, నెక్స్ట్ వచ్చి నా జీవితంలో మేడం నాకు ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు, అసలు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే, మీకు అసలు లక్ష్యాలు కానీ ఆశయాలు కానీ లేకపోతే మీకు ఖచ్చితంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు. అందుకే ఈ బుక్ మీ దగ్గరకు వచ్చింది. ఈ బుక్ మీ వరకు వచ్చింది అంటే ఖచ్చితంగా మీ జీవితంలో మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి వచ్చింది, మీకు ఒక పాత్ క్రియేట్ చేయడానికి వచ్చింది, మీకు ఒక దారి చూపించడానికి వచ్చింది. ఏం చేయాలో క్లారిటీ లేదు అంటే గనక ఖచ్చితంగా క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బుక్ ని చదవండి. నేను రివ్యూ మాత్రమే ఇస్తున్నాను, బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి. ఇది చదివిన తర్వాత దానికి ఎగ్జాంపుల్ నేనేనండి. ఈ బుక్ నేను ఒక 10 years బ్యాక్ చదివినట్లున్నాను. నాకు అప్పటి వరకు నేను ఒక గవర్నమెంట్ సెక్టర్ లో వర్క్ చేస్తూ ఉన్నాను, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాకు ఒక బిజినెస్ ఉంది, అవి రెండు నాకు ఇష్టమైనవే. ఆ రెండిటిని నేను బ్యాలెన్స్డ్ గా చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న 15 సంవత్సరాలు, రెండు కూడా అటు బిజినెస్ ని, ఇటు జాబ్ ని, ఫ్యామిలీని అన్ని ఈవెన్ గా తీసుకెళ్తూ ఉన్నాను. ఒక టైంలో నేను జాబ్ కి రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది నా ఫ్యామిలీ పర్పస్ తో. అలాగే బిజినెస్ ని కూడా ఆ, వేరే పక్కకు ఉంచాల్సి వచ్చింది. ఆ టైంలో నేనేమి చెయ్యాలి అన్నప్పుడు, నాకు నెక్స్ట్ నేనేం చెయ్యాలి అన్నప్పుడు నాకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి ఉపయోగపడిందండి ఇది. నేనేంటి, నాలో ఉన్న కెపాసిటీ ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయగలను, నేనున్న ప్లేస్ నుంచే నాకున్న వనరులతోనే నేను ఏ పని చేయగలను అనే దాన్ని నేను ఆలోచిస్తున్న టైంలో ఈ బుక్ నాకు హెల్ప్ అయింది. నేను ఈరోజు వెల్త్ కోచ్ గా చాలా మందికి సహాయం చేయడానికి నాకు ఉపయోగపడింది. అంటే ఒక ఒక లక్ష్యం ఏర్పరచుకుని అది మనకి సూటబుల్ రిలేటెడ్ గా ఉండడానికి ఎలా ఒక గోల్ ని సెట్ చేసుకోవాలనేది ఇది చెప్తుంది. గోల్ అని ఒరిజినల్ గోల్స్ మీదే మనకి వాసు గారు త్వరలో బుక్ రివ్యూ ఇవ్వబోతున్నారు. ఆ రోజు ఈ గోల్స్ గురించి ఇంకా బాగా చెప్దాం. ఓకే, నెక్స్ట్ 6th వన్ వచ్చి ఆత్మజ్ఞానం, స్వీయ చేతన. ఈ ఆత్మజ్ఞానం, స్వీయ చేతనలు ఏమిటంటే, ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో. పక్కన వాళ్ళ గురించి, ఎదురోళ్ళ గురించో, దాని గురించో, దీని గురించో తెలుసుకోవడానికంటే ముందు ఇందాక సార్ వాసు సార్ ఫస్ట్ చెప్పిన మాటే ఏంటది, నీతో నువ్వు మాట్లాడుకో. అదే ఈ ఆత్మజ్ఞానం కానీ స్వీయ చేతన కానీ అంటే ఏంటంటే, ఫస్ట్ నీ గురించి తెలుసుకుని, నీలో ఉన్న క్యాపబిలిటీ ఏంటో తెలుసుకుని, నువ్వేం చేయగలవో తెలుసుకుని, దాని మీద నీ ఫోకస్ అంతా పెట్టి నువ్వు సక్సెస్ అయ్యి చూపించు. ఇది 6వ పాయింట్. 7వది సార్థకత భావన. ఈ పని నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, ఇదే నా జీవిత ధ్యేయం అనుకున్నప్పుడు మనలో ఒక ఇంట్యూషన్ లెవెల్ పెరుగుతుంది, ఒక హ్యాపీనెస్ పెరుగుతుంది, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలుగుతాం. ఈ 7 మీకు ఏది కావాలనుకున్నా కానీ, లేదు 7 కావాలనుకున్నా కానీ, ఇది కనుక ఈ బుక్ ని కనుక మీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తే మీ జీవితం అద్భుతమైన కళాఖండంగా మారుతుందని చెప్తున్నారు. ఎస్, సరే ఇంకో 5 నిమిషాలు తీసుకోవచ్చా వాసు సార్? ఓకే మేడం, ప్రొసీడ్. ఎస్, వండర్ఫుల్. ఇవి ఈ 7 విషయాల గురించి మీ లైఫ్ లో ముందుకెళ్ళడానికి, మీ జీవితాన్ని అద్భుతమైన కళాఖండంగా ఎలా నిర్మించుకోవాలి అనే విషయాల గురించి 7 చెప్పారు. అంతేకాకుండా
ఇవి ఏడిటిని ఎలా సాధించాలి అనే విషయంతో కొన్ని పాయింట్స్ చెప్పారు. వాటిని నేను లైట్ గా అలా టచ్ చేస్తూ ముందుకెళ్ళిపోతాను. ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో రెండు నియమాలు ఉంటాయండి. ఒకటేమో ప్రకృతి నియమం, రెండోది వచ్చి మానవ కల్పితాలు. ప్రకృతి నియమం ఏం చెప్తుందంటే ఆ తర్వాత చెప్తాను. మానవ కల్పితాలు, ఈ మానవ కల్పితాలు ఏంటి? మనం నిర్మించుకున్న చట్టాలు, న్యాయాలు, ధర్మాలు, ఇవన్నీ మనం కొన్ని కొన్ని మనమే పెట్టుకున్నాం. ఇప్పుడు ట్రాఫిక్ లో వెళ్తూ ఉంటాము, సిగ్నల్స్ బ్రేక్ చేసి వెళ్ళిపోతాం. అంటే మనిషిగా మనం పెట్టుకున్న వాటిని సిగ్నల్స్ బ్రేక్ చేసి వెళ్ళిపోవచ్చు ముందుకి. దానికి ఏమైతే మహా అయితే పెనాల్టీలు పడతాయి. జీవితం ఏమి అల్లకల్లోలం అయిపోయి ఈ ఇబ్బంది ఏమి కలిగించదు. అంటే కొన్ని కొన్ని బ్రేక్ చేస్తాం మనం. స్కూల్ కి కంపల్సరీ అటెండ్ అవ్వాలి, డొమ్మా కొట్టేసి బయటకు వస్తాము. ఇది ఇవి పెట్టుకున్న రూల్స్ బ్రేక్ చేస్తాం. అటెండ్ అవ్వాల్సిన ఆఫీస్ కి కరెక్ట్ గా 9 కి వెళ్ళిపోవాలి, 9:30 10 వెళ్తాం. మనమే పెట్టుకుంటాం నియమం, మనమే బ్రేక్ చేస్తాం. ఈ బ్రేక్ చేసినంత మాత్రం పెద్ద నష్టాలు ఏం జరగవు. ఇవి మానవ కల్పితాలు. కానీ ప్రకృతి నియమాలు కొన్ని ఉన్నాయి, యూనివర్సల్ లాస్ అంటాం వీటిని. ఈ లాస్ ని ఖచ్చితంగా మనం ఫాలో అయి తీరాలి. దాంట్లో మార్పే ఉండదు. అలాగని ఇక్కడ సునీత ఉంది కదా, తను కొంచెం బుక్స్ బాగా చదువుతుంది, దానికి ఏదో ఎగ్జామ్షన్ ఇద్దామని, స్వర్ణకి ఎగ్జామ్షన్ ఇద్దామను, లింగ గారికి ఎగ్జామ్షన్ ఇద్దామని, వాసు అసలు ఏముండదు ఇక్కడ. పక్షపాతం అనేది ఏముండదు. ప్రకృతి అందరికీ సమానం, ఒకటే. ఆ రూల్ మనం ఫాలో అయ్యామా మన లైఫ్ వండర్ఫుల్ గా ఉంటది. ఫాలో అవ్వకపోయామా అది కనిపిస్తూనే ఉంటది అనమాట. అంటే రిజల్ట్ రూపంలో మనకి కనిపిస్తూనే ఉంటది. ఈ ప్రకృతి నియమాల్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మానసికమైనవి, ఒకటి భౌతికమైనవి. ఈ భౌతికమైనవి ఏంటంటే మనం కొన్ని ఈక్వేషన్స్ ద్వారా, ఫిజిక్స్ అంతా కూడా విద్యుత్ శక్తి తయారు చేయడం, మోటార్స్ తయారు చేయడం, ఫ్యాన్లు, సంథింగ్ కొన్ని ప్రోగ్రామ్స్ తయారు చేయడం, ఇవన్నీ కూడా భౌతికంగా. కానీ మానసికంగా కొన్ని ఉన్నాయి, ఇవి కనిపించవు. ఇవి ఎప్పుడు కనిపిస్తాయి? రిజల్ట్ రూపంలో మాత్రమే కనిపిస్తాయి. వాటి గురించి చెప్తూనే కొన్ని విషయాలు చెప్పారు. ఫస్ట్ ఏంటంటే నియంత్రణ సూత్రం. ఫస్ట్ మన జీవితం మన కంట్రోల్లో ఉందనిపించింది అనుకోండి, మనం హ్యాపీగా ఉంటాం. మన కంట్రోల్లో లేకుండా ఇతరుల కంట్రోల్లో ఉందో, మనల్ని ఎవరో లీడ్ చేస్తున్నారు, మనల్ని ఎవరో గైడ్ చేస్తున్నారు, ప్రతి దానికి కూడా వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు అనే ఫీలింగ్ తో ఉన్నాం అనుకోండి, ఫీలింగ్ తో ఉన్నామనుకోండి అన్నా నేను ఇక్కడ, మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారని అట్లా. ఆ ఫీలింగ్ తో కనుక మీరు ఉన్నారనుకోండి, మీరు హ్యాపీగా ఉండలేరు, ఏది సక్సెస్ అవ్వలేరు. నేను ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం చేసుకోండి. ఓకే, అంటే నన్ను మా హస్బెండ్ కంట్రోల్ చేస్తానని ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిలందరూ కంప్లైంట్ ఇస్తారు. ఓకే, నన్ను మా వైఫ్ కంట్రోల్ చేస్తుందని అబ్బాయిలందరూ కంప్లైంట్ ఇస్తారు. లేదు, కంట్రోల్ చేస్తున్నారనే ఫీలింగ్ కనుక మనకు ఉందనుకోండి, మన జీవితం మన మన కంట్రోల్లో ఎలా ఉండాలో ఆలోచించాలి. అంటే మన జీవితం మీద 100% బాధ్యత మనదే. ఇతరుల మీద మనం నెపాన్ని మోపొద్దు. ఏది జరిగినా ఇప్పటి వరకు మన జీవితంలో సక్సెస్ అయ్యామా, దానికి మనం చేసిందే కారణం. ఒకవేళ సక్సెస్ కాలేకపోయామా, ప్రయత్నిస్తూనే ఉన్నామా, ఇంకా రాలేదా, ఒకవేళ గివ్ అప్ ఇచ్చేసామా, దానికి కూడా మనమే కారణం. సో మన జీవితం కంట్రోల్లో ఉండే విధంగా మనం గనక మన మన ఆలోచనల మీద క్రమశిక్షణ కలిగి, నిబద్ధత కలిగి, నిగ్రహం కలిగి, మెయిన్ ఫైనాన్షియల్ కోచింగ్ కాబట్టి ఒక పాయింట్ చెప్తాను. మనం ఈ రోజు అందరం కూడా మాల్స్కి వెళ్తాం, డిమార్ట్లని, లైక్ సూపర్ మార్కెట్స్ అని, అట్లా వెళ్ళిపోతున్నాం. ఏదో ఒకటి వస్తువు కొనాలని వెళ్తున్నాం, కానీ లాస్ట్కి ఎన్ని కొనుక్కొస్తున్నాం, ఎంత బిల్లు పే చేస్తున్నాం. ఇక్కడ మనకు ఒక డిసిప్లిన్ లేదు, మన మీద మనకి నిగ్రహం లేదు. అంటే నియంత్రించుకోలేకపోవడం, అది కూడా నియంత్రణ లేనట్లే కదా. మన మీద మనకి నియంత్రణ ఉందనుకోండి, మన లైఫ్ లో మన జీవితానికి అప్పటికి ఏం కావాలో, మన నీడ్ ఏంటో దాన్ని మాత్రం కొనుక్కుని వస్తాం. అలా కాకుండా ఉంటే మన మీద మనకి నియంత్రణ లేనట్టే. అది కూడా ఏ విషయంలోనైనా తీసుకోవాలి, ఒక దాంట్లోనే కాదు. రెండోది కార్యకారణ సిద్ధాంతం. ప్రతిదానికి ఒక కారణం ఉంటదండి, ప్రతిదానికి కారణం ఉంటది. మీ లైఫ్ లో హ్యాపీగా ఉన్నారా, హ్యాపీనెస్ కి కారణం ఉంటది. హ్యాపీగా లేరా, కారణం ఉంటది. మంచి పీస్ ఆఫ్ మైండా, కారణం ఉంటది. డిస్టర్బ్డ్ మైండ్ సెట్ కారణం ఉంటది. హెల్త్ ఇష్యూనా, కారణం ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమా, కారణం ఉంటుంది. రిలేషన్ లో ప్రాబ్లమా, కారణం ఉంటుంది. కెరీర్ లో డెవలప్ అవ్వలేకపోతున్నారు, ప్రతి దానికి కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏదీ లేదు. దీన్నే ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాము. యూనివర్సల్ లాస్ లో దీన్ని ద ఐరన్ లా ఆఫ్ యూనివర్స్ అంటారండి. ప్రతిదానికి కారణం ఉంటుంది. ఇది ఒక ఐరన్ లా, గ్రేట్ లా. నా క్లాసులకు వచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ తెలిసి లా గురించి. ఎస్, మనం క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఇది ఇక్కడ వద్దు, టైం అంత లేదు. ఓకే, మూడోది నమ్మకం అండి. మనిషి ఏది నమ్మితే అదే చేస్తాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆయన. పర్సంటైజ్, పర్సంటైల్. తెలుసా మీకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసా? పర్సంటేజ్, పర్సంటైల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకే,
ఎస్, పర్సంటేజ్ అంటే దాన్ని మనం ఎలా చూస్తాము? 100కి 90 మార్కులు వచ్చాయనుకోండి, 90% వచ్చిందని చూస్తాము పర్సంటేజ్ గా చూసేటప్పుడు. అదే పర్సంటేజ్ గా చూసేటప్పుడు ఎలా చూస్తాము? ఆ విషయం తెలియక ఒక వ్యక్తి ఏమైపోయాడు అనే విషయం గురించి ఇక్కడ ఆయన చెప్పారు. ఒక అబ్బాయి మంచి ఏ గ్రేడ్ స్టూడెంట్, చాలా బాగా చదువుకునేవాడు, మంచి మార్కులు తెచ్చుకునేవాడు. అలాంటి అతను ఒక స్కూలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాయాల్సి వచ్చింది. ఆ టెస్ట్ పేరు స్కూలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది మన దేశంలో కాదు, కెనడాలో రాసింది కాబట్టి అక్కడ ఉంటుంది ఇది. ఆయన ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆయనకి ఆ ఫాలో సెమిస్టర్ లో ప్రవేశం కావాలి, అక్కడ ఎంట్రీ కావాలన్నమాట. అంటే దీంట్లో మంచి పర్సంటేజ్ రావాలి. ఓకే, అటెంప్ట్ చేశాడు, తనకి 90% వచ్చింది. తనకి ఎంట్రీ వచ్చింది, కాలేజీలో జాయిన్ అయిపోయాడు. తను ఇప్పుడు ఏమనుకున్నాడు అంటే, నాది కేవలం 90% వచ్చింది, 99% వచ్చింది. బట్ ఈ ఐక్యూ టెస్ట్ ఏమో తను ఇది ఐక్యూ టెస్ట్ ఏమో అనుకుని తనకి అంత స్కోర్ లేదు. ఐక్యూ టెస్ట్ కి 120, 130, 150 అలా మంచి స్కోర్ ఉంటుంది కదా. ఐక్యూ టెస్ట్ ఏమో నాకు 90నే వచ్చింది, నాకు అంత ఐక్యూ లేదు అనుకుని అప్పటి నుంచి తను అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయి కూర్చున్నాడు. సారు పిలిచారు, అక్కడ కరెస్పాండెంట్ పిలిచి, ఎందుకు నువ్వు అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యావంటే, నా ఐక్యూ లెవెల్ ఎంత 90, నా ఐక్యూ లెవెల్, నా మైండ్ అంతే. ఇక నేను ఎంత సా- బాగా చదివినా నేనేమి సాధించలేను, నా ఐక్యూ లెవెల్ అంతే అన్నాడు. ఐక్యూ లెవెల్ అంటే అసలు ఐక్యూ లెవెల్ నిన్నెవరు టెస్ట్ చేశారు అని అడిగితే ఈ కథ అంతా చెప్పుకొచ్చాడు. అరే బాబు, ఇక్కడ నీకు తెలియని విషయం ఏంటంటే అది ఐక్యూ టెస్ట్ అసలు కాదు. ఫస్ట్ అది స్కూలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. దాన్ని ఎలా చూడాలి? మేము పర్సెంటేజ్ లో చూస్తాం. నీకు వచ్చిన పర్సెంటేజ్ అంతా 99% వచ్చింది, పర్సెంటేజ్ వచ్చింది. దీన్ని ఎలా చూస్తారు అంటే, పర్సెంటేజ్ ని 100తో ఎలా చూస్తారో పర్సెంటేజ్ ని మొత్తం రాసిన వ్యక్తుల్లో నువ్వు ఎంతమంది కంటే గొప్ప అనే దాన్ని చూస్తారు. అక్కడ అతనికి 99% ఇచ్చారు, అంటే రాసిన వాళ్ళందరిలో 99% మెంబర్స్ కంటే కూడా నువ్వు గొప్పరా బాబు అని ఇచ్చాం నీకు. అది పర్సెంటేజ్ అంటే. ఇప్పుడు చెయ్యి రిజల్ట్స్ అందరికీ కూడా పర్సెంటేజ్ లో చూస్తారు, పర్సెంటేజ్ లో చూస్తారు. ఈ పర్సెంటేజ్ గురించి తెలియక మొత్తం సెమిస్టర్ మొత్తం ఫెయిల్ అయి కూర్చున్నాడు. అంటే ఇది ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాడు, అంతకుముందు ఏ గ్రేడే వచ్చాయి కదా. కానీ ఆ తర్వాత నుంచి తన గురించి తను అర్థం చేసుకుని పర్సెంటేజ్ మధ్య ఉన్న డిఫరెన్స్ ని అర్థం చేసుకుని ఐక్యూ టెస్ట్ కానే కాదని తెలుసుకుని అక్కడి నుంచి మళ్ళా మంచిగా తను చదవడం అలవాటు చేసుకున్నాడు. ఎప్పుడు కూడా మన శక్తికి పరిమితులు ఉన్నాయని నమ్మొద్దు, అసలు దాన్ని అంగీకరించొద్దు. ఒక చిన్న స్టోరీని దీంట్లోనే చెప్పారు. దేవతలందరూ అన్ని క్రియేట్ చేశారంట, చెట్లని, జంతువుల్ని, ఆహారాన్ని, పక్షుల్ని మొత్తాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఒక విషయాన్ని, ఒక చాలా ఇంపార్టెంట్ది ఎక్కడ ఉంచాలి అనే దాని గురించి డిస్కషన్ జరుగుతుందంట. ఆ ఇంపార్టెంట్ ఏంటి అంటే జ్ఞానం. మనిషికి కూడా మనం ఒక క్యూరియాసిటీ ఇచ్చాము, ఆ అంతులేని అత్యుత్సాహాన్ని ఇచ్చాము, ప్రతిదాన్ని శోధించి తెలుసుకోవాలని ఇచ్చాము. ఎక్కడ పెట్టినా ఈజీగా తెలుసుకుంటాడు, ఎక్కడ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ బుక్ లోదే ఆ స్టోరీని, బయట నుంచి ఎక్కడి నుంచి వెళ్ళట్లేదు అన్నప్పుడు కొంతమంది డిస్కషన్ లో దేవతలు అన్నారట, సముద్రం అట్టడుగుని పెడదామా అన్నారట. అంటే మనిషి సముద్రం లోపలికి కూడా వెళ్ళి దాన్ని తీసుకురాగలడు. ఓకే, మరి ఎక్కడ పెడదాం? ఆకాశంలో ఉంచుదామా అంటే ఆకాశానికి కూడా ఎగిరి వెళ్ళి దాన్ని తీసుకురాగలడు. మరి కొండల్లో పెడదామా, పర్వతాల్లో పెడదామా, మంచు ప్లేస్ లో పెడదామా, ఎక్కడ పెడదామని ఇలా రకరకాలుగా ఆలోచించి లాస్ట్ కి ఒకటి డిసైడ్ అయ్యారంట. ఇక్కడ పెడితే మనిషి ఆఖరి వరకు తెలుసుకోలేడు, ఆఖరి ప్రయత్నమే ఇది అని చెప్పి ఓకే అనుకున్నారంట. ఇందుకీ ఎక్కడ అంటే అది మనిషి హృదయంలోనంట. దీని మీద ఇప్పటికీ చాలా టెస్టులు జరుగుతున్నాయి. ఐన్స్టీన్ అంటే తెలివైన వ్యక్తే తన జీవితంలో 15% నాలెడ్జ్ ని మాత్రమే యూజ్ చేసుకోగలిగాడు, తనలో ఉన్న సామర్థ్యాన్ని కేవలం 15% సామర్థ్యం మాత్రమే యూజ్ చేసుకోగలిగాడని ఈ బుక్ లోనే చెప్పారు బ్రియాన్ ట్రేసీ గారు. ఆయన తన జీవితంలో ఎదగడానికి ఐన్స్టీన్ అంతటి వారే 15% సామర్థ్యాన్ని యూజ్ చేసుకున్నారట. నాలో ఎంత సామర్థ్యం ఉంది, నేను ఎలా వాటిని బయటికి తీయాలి, ఎలా నేను సక్సెస్ అవ్వాలి, ఒకటే కృషి. ఆ కృషి 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 ఈ రోజు మన ముందు ఒక బుక్ ఉండడానికి కారణమైంది. ఎస్, నమ్మకం అనేది మన జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది, అట్ ది సేమ్ టైం ఫెయిల్యూర్ కి కూడా కారణమవుతుంది. 4వది ఆపేక్ష సిద్ధాంతం. ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి ఎక్స్పెక్టేషన్స్. ఈ ఎక్స్పెక్టేషన్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏది నాకు రాదు అంటారు చాలా మంది, బట్ అదంతా తప్పండి. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే
లైఫ్ లో సక్సెస్ అవ్వగలుగుతాం. దీనికి ఒక స్టోరీ ఇచ్చారు, బట్ ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం లేదు. కానీ ఆ దీంట్లో కూడా 4 రకాలు ఉంటాయి అని చెప్పి చెప్పారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి 5వది ఆకర్షణ సిద్ధాంతం. అందరికీ తెలిసిందే, ద లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక గూటి పక్షులు ఒక చోటకి చేరతాయి. ఎగ్జాంపుల్ మనమే ఇక్కడ బుక్ మీద ఆకర్షణ, ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి వచ్చి చేరాము. ఇదొక ఆకర్షణ సిద్ధాంతమే, ఇది యూనివర్సల్ లానే. అలా మనకి ఆ బయటికి కనిపించకపోయినా దీని రిజల్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. నాకు కొంచెం మంచి మంచి బుక్స్ గురించి తెలుసుకోవాలని ఉంది. ఆ బుక్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా అనేది ఎవరికైనా మీలో ఒక తృష్ణ ఉందేమో, కోరుకుందేమో, ఎలా చదవాలి, అసలు ఏ బుక్స్ చదవాలి, ఎక్కడ దొరుకుతాయి అని ఆశ ఉందేమో. నేను పెట్టాను, నిన్నటి నుంచి నేను కొంచెం సర్క్యులేట్ చేస్తున్నాను ఈ బుక్ రివ్యూ గురించి. చేస్తున్న టైంలో చాలా మంది అడిగారు, మేడం ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది, నాకు మెసేజ్ పెట్టారు. అమెజాన్ లో లింక్ పంపించాను కొంతమందికి నేను. అంటే అసలు ఇలాంటి ఒక బుక్ ఉందనే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇది కూడా ఆకర్షణ సిద్ధాంతమే. లైఫ్ లో మనకు కావాలని మనం గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో ఒక చిన్న సామెతలాగా ఇచ్చారు, అది నేను చదివి వినిపిస్తాను. ఒక 2 minutes లో క్లోజ్ చేస్తాను వాసు గారు. ఎస్. ఒక ఓకే మేడం. ఆలోచనని నాటు, ఒక ఆలోచనని నాటు, ఆచరణ పొందు. ఒక ఆచరణని నాటు, ఒక అలవాటు పొందు. ఒక అలవాటుని నాటు, వ్యక్తిత్వాన్ని పొందు. వ్యక్తిత్వాన్ని నాటు, భవిష్యత్తు పొందు. ఒక థాట్ యాక్షన్ రూపంలోకి తీసుకొస్తే, ఆ యాక్షన్ మనకి హ్యాబిట్ గా మారితే, ఆ హ్యాబిటే మనకి యాటిట్యూడ్ గా మారితే, ఆ యాటిట్యూడే మన లైఫ్ అవుతుంది. ఇది చెప్తూ వచ్చారు. లాస్ట్ ఇంకా 6th వన్, 2 పాయింట్లోనే ఇది చేసి నేను క్లోజ్ చేస్తాను. అనురూప్య సిద్ధాంతం అంటారు. దీన్ని ఏమంటారంటే ద లా ఆఫ్ కమ్ కరెస్పాండెన్స్, ద లా ఆఫ్ కరెస్పాండెన్స్ అంటాం ఇంగ్లీష్ లో. అంటే లోపల ఏదుందో బయట అదే ఉంటుంది, మిర్రర్ ఎఫెక్ట్ అన్నమాట. అంటే మన ప్రపంచం, మనం చూసే ప్రతి ప్రపంచం, ప్రతి వ్యక్తి, ప్రతి సంఘటన కూడా ఆల్రెడీ లోపల క్రియేట్ అయి ఉంది. మన లోపల ఆలోచనలతో మనం దాన్ని క్రియేట్ చేసాం కాబట్టి బయటికి అది మనకు కనిపిస్తుంది. మిర్రర్ అంతే, రిఫ్లెక్షన్ అంతే. బయట కనిపించే దాని మీద ఫోకస్ కాదు, లోపల మీద ఫోకస్ చేయి నువ్వు. నీ బయట ప్రపంచం మారాలి, నీ స్థితి మారాలి అంటే ఫస్ట్ నువ్వు లోపల నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, నీ వ్యక్తిత్వాన్ని మార్చుకో. ఇలాగే ఉండి ఇదే పని చేస్తూ డిఫరెంట్ రిజల్ట్స్ రావాలని కోరుకుంటే అది ఒక పిచ్చితనం అవుతుంది. నీకంటే పిచ్చోడి ప్రపంచంలో ఇంకెవరు ఉండరు, నీకంటే పిచ్చమ్మాయి ఇంకెవరు ఉండరు. నువ్వు రిజల్ట్ మారాలి అనుకుంటే నీ స్థితిని మార్చుకో, నీ ఆలోచనని మార్చుకో అని చెప్తుంది ద లా ఆఫ్ కరెస్పాండెన్స్. 7th వన్, మానసిక సమతులన సిద్ధాంతం, ద లా ఆఫ్ మెంటల్ ఈక్వలెన్స్. ప్రతి విషయంలో కూడా మనం ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. దీన్ని ఇదేంటంటే మొత్తం ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ 6 సిద్ధాంతాలని గురించి విపులీకరించడం. లాస్ట్ లో మీ లైఫ్ లో నమ్మకం ఉండాలి. ప్రతిదాన్ని కూడా మొదటి నుంచి ఒకసారి మనం చూసుకుంటే రిఫ్లెక్షన్ ఉంటుంది, అలాగే ఆకర్షణ సిద్ధాంతం ఉంటుంది, అలాగే ఆపే ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి, ఎస్ నమ్మకం ఉండాలి, కాజ్ అండ్ ఎఫెక్ట్, ప్రతిదానికి కారణం ఉంటుంది, అలాగే కంట్రోల్ ఉండాలి మన జీవితం మీద మనకి. అలా మొత్తం కలిపి చెప్తుంది మానసిక సమతులన సిద్ధాంతం అనేది. ఇంకా ముందు ముందు చాలా విషయాలు ఉన్నాయి. జస్ట్ నేను ఒక 2 చాప్టర్స్ గురించి, ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బుక్ ఒక్కసారి చదవండి, మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఇన్ కేస్ దీనికి సంబంధించి ఇప్పటి వరకు చెప్పుకున్న వాటికి ఏమైనా, మేడం మీరు బుక్ మొత్తం చదివారుగా, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగినంత వరకు చేస్తాను. ప్రతి విషయంలో మీరు సక్సెస్ అవ్వాలని, వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉన్నది ఒకటే జీవితం అండి, అది కూడా అశాశ్వతం. ప్రేమతో చేసిన పనే శాశ్వతం. అది కూడా నేను చెప్పింది కాదు, విలియం ట్రేసీ గారు లాస్ట్ పదాలు అవి. ఓకే ఓకే, వండర్ఫుల్. ఉన్నది ఒకటే జీవితం, అది అశాశ్వతం. ప్రేమతో చేసిన పనే శాశ్వతం. దీనికి రిలేటెడ్ గా ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే నేనైతే రాయలేదు. డెడికేషన్ తీసుకోండి, డెడికేట్ చేసుకోండి ఎవరికి వాళ్ళే. రీసెంట్ గా అవార్డు వచ్చింది ఒక ఆయనకి, ఆస్కార్. ఎవరది? చంద్రబోస్ గారేనా? తెలీదా? RRR లో నాటు నాటు సాంగ్ కి ప్రపంచం మొత్తం తెలిసింది. ఎక్కడున్నారు? ఓకే, గుర్తొచ్చింది అయితే. ఓకే
ఓకే, దాంట్లో ఆయన రాసిన ఒక పాటల్లో, ఆయన పాటలు అంటే నాకు చాలా ఇష్టం. చంద్రబోస్ గారి పాటలు అంటే అన్ని అద్భుతంగా ఉంటాయి, తెలుగు చాలా బాగుంటుంది. దాంట్లో ఒక వండర్ఫుల్ పాట అండి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజా, నా రాజు నువ్వే, మంత్రి నువ్వే. పాట గుర్తుందా? ఓకే, చదివి వినిపిస్తాను, పాడలేను కానీ నేను అంత గాయకురాలను అయితే కాదు. ఇది చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, ఒక్కసారి వినడానికి ప్రయత్నం చేయండి. మరేమి ఇది మేడం ఇలా పాడారు అలా పాడారని మాత్రం నన్ను జడ్జ్ చేయొద్దు. ఓకే, జస్ట్ ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజా, నా రాజు నువ్వే, పట్టు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన, పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. బడ్జెట్ పద్మనాభం, ఎస్ ఎస్. దాంట్లో ఒక పదం ఉంటుందండి. ఆ అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు, అనుకోవాలి, అడిగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలిపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. అదొకటి. ఇంకొక పదం కూడా బాగుంటుంది. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే, నింగిలోన తెల్ల మేఘం నల్ల పడితేనే జల్లులు కురిసేది. ఆ తెల్ల మేఘం నల్లబడాలంట, అప్పుడే జల్లులు కురుస్తాయి, లేకపోతే కురవు. చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. మామిడికాయ సీజన్ కదా, ఆ మామిడి పూత అంతా రాలిపోయి అది పువ్వులాగా, కాయలాగా మారుతుంది. ఎస్, కొన్ని విషయాల్ని చూసి భయపడొద్దు, బాధపడొద్దు. లైఫ్ లో సక్సెస్ సాధించాలంటే ఇవన్నీ కామన్ గా వస్తాయి. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలే. ఎస్, ఇంత వండర్ఫుల్ సాంగ్ ఇచ్చారు ఆ చంద్రబోస్ గారు. నిజంగా ఆయనకి ఆస్కార్ రావడంలో తప్పేం కాదు. ఇంకా ఇంకా మంచి ఆ అవార్డులు ఏమైనా ఉంటే ఆయన తీసుకోవాలి. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. బ్రియాన్ ట్రేసీ గారు వన్ ఆఫ్ మై ఫ్రెండ్. నేను ఫీల్ అవుతాను, ఫ్రెండ్ గా ఫీల్ అవుతాను. ఆయన పక్కన కూర్చుని నాకు గైడ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతాను. అలాగే చంద్రబోస్ గారి పాటలు కూడా నాకు చాలా హ్యాపీగా, సంతోషాన్ని ఇస్తాయి. వండర్ఫుల్ అండి, వీళ్ళిద్దరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ క్లాస్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన వాసు సార్కి, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన స్వర్ణ మ్యామ్ కి, గంట సేపు నేను చెప్తున్నా కానీ మీరు అందరూ ఓపిక్ గా విన్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.